ప్రపంచవ్యాప్తంగా దేవర జాతర మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇవాళ విడుదలవుతున్న దేవర రిలీజ్ కోసం అటు ఎన్టీఆర్ అభిమానులే కాదు, ఇటు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలోగా దేవర రాబోతున్నాడు. అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షో ప్రారంభమయ్యాయి. ఏపీలో రాత్రి 12 గంటల నుంచి షో స్టార్ట్ కాగా తెలంగాణలో రాత్రి 1 గంటకు సినిమా షో ప్రారంభించారు. రేపటి నుంచి 9 రోజుల పాటు రోజు 5 షోల ప్రదర్శన ఉండనుంది. థియేటర్ల దగ్గర జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. తమ అభిమాన హీరో కట్అవుట్స్ కు పాలాభిషేకం చేస్తున్నారు. ఐమాక్స్ థియేటర్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ గంగాధర్ లైవ్ ద్వారా అందిస్తారు. గంగాధర్, చెప్పండి, అక్కడ సందడి ఎలా ఉంది? అభిమానులు ఏం చెప్తున్నారు? మూవీ గురించి స్పందన ఏ విధంగా ఉంది? శివాని, ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు ఇవాళ రానే వచ్చింది. దేవరా సినిమాతో వాళ్ళు జాతర చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే తెలంగాణలో 1 గంట నుంచి షోలు స్టార్ట్ అయ్యాయి. 1 గంట షో పూర్తయింది. అప్పుడు అభిమానులంతా సందడిగా ఉన్నారు. ఇప్పుడు 4 గంటల షో పడింది. 4 గంటల షో పూర్తయి ఇప్పుడే ప్రసాద్ ఎంఎక్స్ దగ్గర అభిమానులందరూ బయటకు వస్తున్నారు. ఒకసారి మనతో పాటు అభిమానులు ఉన్నారు. వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు సినిమా ఎలా అనిపించింది మీకు? నేనైతే ఒక సినిమా అభిమానిగా సినిమా మాత్రం చాలా చాలా బాగుందని చెప్తానన్నా. దేవరా మూవీ చూసి వచ్చాక నేను ఇంకా ఆ ప్రపంచంలోనే ఉన్నా. కొరటాల శివ గారు ఆయన చెప్పినట్టు, ఆయన అన్నట్టు ఆయన ప్రపంచంలోకి తీసుకెళ్లగలిగారు మనల్ని. ఆచార్య లాంటి మూవీ తర్వాత కొరటాల గారిని నమ్మినందుకు ఎన్టీఆర్కి దానికి దగ్గర న్యాయం జరిగింది. రాజమౌళి గారి కర్స్ ఏదైతే ఉందో, రాజమౌళి గారి సెంటిమెంట్ ఏదైతే ఉందో మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఆ రూమరు, ఆ మిత్ ఏదైతే ఉందో అది ఇంకా బ్రేక్ అయిపోయిందన్న. ఇంకా దిగులు పడక్కర్లేదు. రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ గారికి 2 ఏళ్లలోనే హిట్ పడింది. అది కూడా వెరీ ఫస్ట్ మూవీయే. ఇంకా సినిమా గురించి డివైడ్ చేస్తూ మాట్లాడాలి అంటే, మూవీ స్టార్ట్ అయ్యాక కొంచెం ల్యాగ్ అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనే అంటాను నేను. కానీ 30-40 మినిట్స్ మీకు స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకోవడం వల్ల మీకు ఆ ల్యాగ్ అనేది కనిపిస్తుంది. బట్ వన్స్ మూవీ స్టార్ట్ అయిపోయాక, మీరు ఇన్వాల్వ్ అయ్యాక మీకు పేస్ పికప్ అవుతుంది. ఒక రకంగా అదే మంచిదైంది. అదే స్టార్టింగ్లో మీకు పేస్ ఇచ్చి దాని తర్వాత ఎక్కడైనా పడిపోవచ్చు. బట్ వన్స్ ఆ పేస్ పికప్ అయ్యాక సెకండ్ హాఫ్లో కూడా అదే పేస్ కంటిన్యూ అయింది. ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ మాత్రం మూవీకి స్టాండ్అవుట్స్ అన్న. స్టాండ్అవుట్ పాయింట్స్ ఇవి మాత్రం. కొరటాల గారి యాక్షన్ సీక్వెన్సెస్ ఏదైతే ప్లానింగ్ ఉండిందో అల్టిమేట్ అన్న. దానికి తగ్గట్టు ఎన్టీఆర్ గారి ఫ్రేమ్ వర్క్, ఆ డిఓపి ఏదైతే ఎన్టీఆర్ గారిని చూపించారో ఆ ఫైట్ సీక్వెన్సెస్లో, మంచి చీకటిలో, మంచి వెన్నెల రాత్రిలో, ఓన్లీ వెన్నెల వెలుగులోనే మీకు ఆ ఫైట్ సీక్వెన్సెస్, సముద్రం నీళ్లు ఎరపెక్కడం, ఆయన చంపడం, ఆయన వార్నింగ్స్ ఇవ్వడం, ఆ డైలాగులు, దానికి తగ్గట్టు అనిరుద్ గారు పార్ట్గా ఫియర్ సాంగ్, ఆల్ హెయిల్ ద టైగర్ సాంగ్ వదలడం చాలా బాగుండింది. యాడెడ్ ప్లస్ పాయింట్ అన్న. మూవీకి మెయిన్ ప్లస్ ఏంటి అంటే ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అంతే. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా అంటే సింగిల్ హీరోగా 6 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన ఇది కానీ ఎలా అనిపించింది? కొత్తగా ఉంది. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డాన్స్ కానీ, ఆయన చూపించే ఎమోషన్స్ కానీ, ఆ కళ్ళలో ఉండే వెరుగు కానీ ఎక్కడా తగ్గలేదన్న. ఎన్టీఆర్ గారి గురించి, ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. సో ఆయన సినిమాల నుంచి ఎక్కడా దూరంగా లేరు. 6 ఏళ్ల గ్యాప్ వచ్చినా కూడా మధ్యలో RRR షూటింగ్ చేస్తూనే ఉన్నారు. సో ఆయన ఎక్కడ సినిమాల నుంచి దూరం లేరు. కాబట్టి ఎన్టీఆర్ గారి యాక్టింగ్, ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డైలాగ్ డెలివరీ, ఆ డాన్స్ మూవ్స్ అన్న, ఒక సాంగ్ తీసేసినా కూడా మనకి ఎన్టీఆర్ గారి డాన్స్ చూసిన సాటిస్ఫాక్షన్ వస్తుంది. దావుదీ సాంగ్ తీసేశారు, బట్ స్టిల్ మనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగారు ఎన్టీఆర్ గారు. సినిమాలతో పోలిస్తే ఇందులో ఎన్టీఆర్ నుంచి ఆశించిన స్థాయిలో డాన్స్ మూవ్మెంట్స్ అనేవి ఇందులో లేవని అంటున్నారు. లేవు అని అననన్నా. ఎందుకు అంటే, మీరు ఒకవేళ హెవీ మూమెంట్స్, పెద్ద స్టెప్లు ఎక్స్పెక్ట్ చేస్తే, కాంప్లికేటెడ్ స్టెప్స్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక అవి లేవు. ఆయన చేసిన స్టెప్స్లో మీరు గ్రేస్ చూస్తారు. ఒక కళ ఉంది ఆ డాన్స్లో. మీరు మంత్రముగ్ధులు అయిపోతారు ఆ డాన్స్ చూస్తుంటే. అబ్బా, పైగా ఎన్టీఆర్ గారి ఎక్స్ప్రెషన్స్ ఆ టైంలో. సో ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తే అలానే ఉంటుంది మనకి. ఆయన హెవీ మూవ్స్ చేయని, చిన్న మూవ్స్ చేయని, అలానే ఉంటుంది మనకి. డాన్స్ మాత్రం లేదు అని అనకండి. ఎక్కడా అలా అనిపించలేదు నాకైతే మాత్రం. ఓవరాల్గా ఇది యాక్షన్ సినిమా అని అనుకోవచ్చు. ఓవరాల్గా ఖచ్చితంగా ఇది యాక్షన్ సినిమా విత్ డ్రామా అని చెప్తా నేను. ఒక యాక్షన్ డ్రామా మూవీ. సో ఆయన ప్రపంచంలోకి, ఆ దేవరా ఉండే ప్రపంచంలోకి తీసుకెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఈ దేవరా అనే ఆయన ఇంతలాగా వైలెంట్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అనేది మనకి ఆయన ప్రపంచంలో మనకి చూపించగలిగారు. తండ్రి ఒక విషయం చెప్పండి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా, లేదా కాలర్ ఎగరేసుకొని
ధైర్యంగా చెప్పుకునేలా ఉందా? ఎన్టీఆర్ గారు ప్రామిస్ చేసినట్టు ఆయన ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు. యాజ్ ఎ మూవీ లవర్, యాజ్ ఎ టాలీవుడ్ ఫ్యాన్, ప్రతి మూవీ చూసే ఒక అభిమానిగా నేను కూడా కాలర్ ఎత్తుకొని తిరుగుతున్నాను. మన టాలీవుడ్కి మళ్ళీ ఒక మంచి సినిమా దొరికింది అని. శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటిస్తున్న ఫస్ట్ తొలి తెలుగు సినిమా ఇది. ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నేనైతే మంచి డెబ్యూ అని చెప్తాను, ఎందుకంటే మూవీ మంచి హిట్ కొట్టింది కాబట్టి అది మంచి మూవీయే. ఆమె పర్ఫార్మెన్స్, ఆమె యాక్టింగ్ పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్గా మూవీని చూస్తారు, హీరోయిన్కి ఎక్కడ రికగ్నిషన్ అనేది మనకి గ్లామర్లోనే దొరుకుతుంది. సో ఈ మూవీలో కూడా జాహ్నవి కపూర్ గారిది గ్లామర్ క్వశ్చన్ రోలే, ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయింది. చుట్టం వల్లే సాంగ్ లాగా చుట్టంలో వచ్చింది, చుట్టంలో వెళ్ళిపోయింది అంతే. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ విలన్గా నటించిన తెలుగు సినిమా ఇది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతవరకు ఉంది? ఆయన న్యాయం చేశాడు? సో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఇప్పుడు కొరటాల గారి చేతిలో ఉండింది. స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం తక్కువే కంపేర్ టు అదర్ క్యారెక్టర్స్ అండ్ కంపేర్ టు ఎన్టీఆర్. సైఫ్ అలీ గారు కానీ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువనే, కానీ ఆయన యాక్టింగ్ మాత్రం అంత స్కోప్ దొరకలేదు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉండడం వల్ల. ఒక నెగిటివ్ నేను సైఫ్ అలీ ఖాన్ గారి దగ్గర ఏం చెప్తాను అంటే, ఆయన డబ్బింగ్ అసలు బాగాలేకుండే, లిప్సింగ్ అనేది లేదు. జాహ్నవి కపూర్కి ఉన్న 2-3 డైలాగులు కూడా లిప్సింగ్ అనేది బాగా కుదిరింది, చూడగలిగాము. ఓకే, తెలుగు అమ్మాయి యాక్ట్ చేస్తుంది అన్నట్టు మనకి ఫీలింగ్ వచ్చింది. కానీ సైఫ్ అలీ ఖాన్ గారితో తెలుగు ఆడియన్స్ అలా కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. లైక్ మీరు జైలర్ చూశారు, జైలర్ కూడా మనం తెలుగులో డబ్బింగే చూసాం, కానీ శివరాజ్ కుమార్ గారి రోల్ మన తెలుగు ఆడియన్స్ ఎలా కనెక్ట్ అయ్యారో అందరికీ తెలుసు. అలా సైఫ్ అలీ ఖాన్ గారితో అంత కనెక్షన్ అనేది కుదరలేదు, ఆ క్యారెక్టర్తో కుదరలేదు. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఇది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసేలాగా ఫీస్ట్ ఇచ్చేలాగా ఉందా? అందరూ నార్మల్ ఆడియన్స్ కూడా చూసేలాగా ఉందా? ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ హ్యాపీగా చూడొచ్చు. చిన్నపిల్లలు ఆఫ్ కోర్స్ కొంచెం చంపుకోవడాలు నరుక్కోవడాలు ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ ఇష్టం అది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఆడియన్స్, ఏబిసి అన్ని క్లాసుల వాళ్ళు హ్యాపీగా వెళ్ళి మూవీని ఎంజాయ్ చేసి ఆ ప్రపంచం నుంచి బయటికి రావచ్చు. క్లైమాక్స్ మాత్రం మంచి ట్విస్ట్ ఉంది. అఫ్ కోర్స్ చాలా మంది కంపేర్ చేయొచ్చు బాహుబలితో. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాం. సో ఆబ్వియస్లీ ఒక సీన్ చూస్తున్నప్పుడు 10 సినిమాలు వస్తాయి మైండ్లోకి, అంత మాత్రాన ఇది అదే సినిమా సేమ్ అని చెప్పలేం, కంపేర్ చేయొచ్చు. ఓకే, అలానే గంగాధర్.